స్వయంబోధ లేని వాడికి అంతా శత్రువులే కనిపిస్తారు. శత్రుబోధ లేని వాడికి ఎప్పుడూ జయం ఉండదు. స్వయంబోధ, శత్రుబోధ ఈ 2 గూడా ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. అసలు ఏంటివి? అండ్ వీటి ఇంపార్టెన్స్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్పెషల్లీ హిందూస్‌కి ఎంత వరకు అప్లై అవుతాయి తెలుసుకుందాం. స్వయంబోధ అంటే స్వయం అంటే సెల్ఫ్. బోధ అంటే అవేర్‌నెస్ ఆర్ రియలైజేషన్ ఆర్ బుద్ధి. అంటే సెల్ఫ్ అవేర్‌నెస్ ఉండడాన్ని స్వయంబోధ అంటారు. లేదా సెల్ఫ్ రియలైజేషన్ ఆర్ బుద్ధి మనంతట మనం మన గురించి తెలుసుకోవడం గురించి కూడా స్వయంబోధ అంటారు. ఈ స్వయంబోధ అనేది మనకి చాలా అవసరం. ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ ఆవేశం వస్తుంది. కానీ ఈ ఆవేశం మీరు చూపించే ముందర మిమ్మల్ని మీరు గ్రహించుకోవాలి. మీరెవరో మీకు తెలియాలి. దీనికోసమే స్వయంబోధ అనేది మనం తెలుసుకోవాలి. స్వయంబోధ అంటే కాన్షియస్ ఇన్సైట్ ఇంటు ద సెల్ఫ్. అంటే మనకున్న కోపం, మనకున్న డిజైర్, మనకున్న భయం, మనం ఒక సిట్యుయేషన్‌కి ఎలా రియాక్ట్ అవుతాము, అండ్ మనం ఎలా ఆలోచిస్తాము, ఇవన్నీ మనకి స్వయంబోధలో తెలుస్తాయి. మన బయాసెస్ ఏంటి, మనం చేస్తున్నది రైటా, రాంగా అనేది కూడా మనకి ఆలోచింపగలిగే శక్తినిస్తుంది. అండ్ ఎథికల్ కంపాస్ అంటే ఏంటి? మన ధర్మం ఏంటి? ఎంతవరకు మనం ఒక అడుగు వేయొచ్చు? ఏది మన బౌండరీ? మన మోరల్ కంపాస్ అంటే ఇది రైటా, రాంగా అనేది కూడా మనకి స్వయంబోధ చెప్తుంది. దీనివల్ల మనకి స్పిరిచువల్ అవేర్‌నెస్ కూడా వస్తుంది. అంటే మన ఈగో ఏదైతే ఉంటుందో అది పోయి అసలు మన ఆత్మ అంటే ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది. దీనివల్ల మనకు అర్థమయ్యేదేంటి? అసలు నేనెవరు? నేను ఈ దేశంలో, ఈ ఇంట్లో, ఈ ఊరిలో ఎందుకు పుట్టాను? నేను పుట్టడం వల్ల నాకు ఉపయోగం ఏంటి? నా కుటుంబానికి ఉపయోగం ఏంటి? నా సమాజానికి ఉపయోగం ఏంటి? నా దేశానికి ఉపయోగం ఏంటి? నా ధర్మానికి ఉపయోగం ఏంటి? అనేది తెలుస్తుంది మీకు స్వయంబోధ చేసుకోవడం వల్ల. అండ్ స్వయంబోధ ఎలా చేస్తారు అంటే ఏదో మీరే మీ ధర్మం ఏం చెప్తుందో తెలుసుకోవాలి. అంటే మీరే మీ గ్రాస్ రూట్స్‌లోకెళ్ళాలి. మీరు హిందువులైతే మీ పురాణాలు చదవండి, ఇతిహాసాలు చదవండి, భగవద్గీత చదవండి, వేదాలు చదవండి, ఉపనిషత్తులు చదవండి. చదివితే దానిలో ఉంటుంది అసలు మీరు ఎవరు? ఎందుకు పుట్టారు? మీ ధర్మ మార్గం ఏంటి? మీ పుట్టుక వల్ల ఒక లోకానికి జరిగే న్యాయం కానీ, ఉద్దేశం కానీ, లేదా సమాజంలో మీ రోల్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. స్వయంబోధ లేకపోతే మీరెప్పుడు కూడా మిస్‌జడ్జ్‌మెంట్ చేస్తారు. అంటే అది రైటా, రాంగా అనే క్లియర్ డిస్టింక్షన్ మీకు రాదు. ఈ ఒక్కళ్ళు వయస్సుతో సంబంధం లేకుండా స్వయంబోధ అనేది తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా ఇది తెలుసుకోవడం ద్వారా మీరు శత్రుబోధ కూడా తెలుసుకుంటారు. శత్రుబోధ కూడా చాలా ఇంపార్టెంటే. శత్రుబోధ అంటే శత్రు, ఎనిమీ, బోధ అంటే అవేర్‌నెస్ ఆర్ నాలెడ్జ్. ఇప్పుడు ఎనిమీ అంటే ఎవరు? పక్కింటి వాడా? లేదా వేరే దేశంలో వాడా? లేదా ఒక మినిస్టరా? లేదా మీ ఇంట్లో ఉన్న మీ ఆయనో, పెళ్ళామోనా? కాదు. ఎనిమీ అనేది కూడా తెలుసుకోవాలి మీరు. ఎనిమీ అంటే మీలోనే ఉండొచ్చు, మీ బయట ఉండొచ్చు, కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు, మీరు అనుభవించొచ్చు, లేదా అసలు మీకు స్పర్శే తెలియకపోవచ్చు. ఆ ఎనిమీ ఎవరు అనేది గ్రహించాలి. ఇప్పుడు నేనున్నాననుకోండి, ఐ ఫీల్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమీస్. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఐ యామ్ నాట్ యాన్ ఎనిమీ ఆఫ్ సంబడీ ఎల్స్. వాళ్ళొచ్చి నాకు హార్మ్ చేస్తే ఎలాగా? దీనికోసమే మనం శత్రుబోధ నేర్చుకోవాలి. శత్రుబోధ ద్వారా అసలు మన ఎనిమీ అనేది ఎవరు? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి? వాళ్ళ వీక్‌నెసెస్ ఏంటి? వాళ్ళ టైమింగ్స్ ఏంటి? వాళ్ళ మెథడ్స్ ఏంటి? ఇవన్నీ కూడా తెలుస్తాయి మనకి. మనలో ఉండే శత్రువు ఎవరు? క్రోధ అంటే కోపం, లోభ, గ్రీడ్, మోహం, అటాచ్‌మెంట్, మదం, ప్రైడ్ అండ్ మాత్సర్యం అంటే జెలసీ. ఇవన్నీ కూడా మనం వదిలించేసుకోవాలి. ముందు మనలోని శత్రువు వదిలేస్తే మన ఆత్మ లిబరేట్ అవుతుంది. అప్పుడు మనకి క్లియర్ కాన్షియస్‌నెస్ అనేది వస్తుంది. బయట ఎవడున్నాడు అనేది తెలుస్తుంది. ఈ శత్రుబోధ తెలియడం వల్ల మనం యాక్షన్స్‌కి జడ్జ్‌మెంట్ తీసుకునే కెపాసిటీ వస్తుంది మనకి. ఇష్టం వచ్చినట్టు నోరుంది గదా అని వదిలేయడం కాదు బయటికెళ్ళినప్పుడు. మన శత్రువు మన ముందరకొచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి అన్న యాక్షన్ మనకి శత్రుబోధ నేర్పిస్తుంది. ఒకవేళ మీకు శత్రుబోధ లేడనుకోండి, యూ విల్ ఆల్వేస్ బీ ఫైటింగ్ విత్ ఎ రాంగ్ ఎనిమీ ఇన్ ఎ రాంగ్ వే విచ్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ యూ ఆల్సో. అందుకే శత్రుబోధ అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఫస్ట్ స్వయంబోధ చేసుకోండి. తర్వాత శత్రుబోధ తెలుసుకోండి. స్వయంబోధ, శత్రుబోధ మనందరికీ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇప్పుడున్న టైమ్స్‌లో ఎవ్రీ హిందూ షుడ్ లెర్న్ దిస్.